తప్పండి. ఎందుకో మాంగళ్యం తంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా, పెళ్లి. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క. దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే. నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలు, దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టి వచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐఎమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇస్తున్నా బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తారా బాయ్, ఏదో బాకీ. ఏంటి చేదినా మటను, అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపోయి దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి. ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు, జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ. మీ నోటన మాటనేట. ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద. అదా ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్నే. ఓ, అమ్మాయి కోసమా? అవును సార్. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తలో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హాలు రావుతో చెప్పానా? మేడం ని విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. అయ్యా, మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుకు గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రామ్మా. ఈ గెటప్ ఏంటి?
పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా, వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకెన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని? అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా, తీశాను కూడా. నాన్నగారు రికమెండేషన్ చాలా హెవీగా ఉంది, తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకేం కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. డ్రైవర్, వ్యాన్ ఆపు. అక్కడేదో న్యూస్ దొరికేలా ఉంది. ఎంత పని చేసావు అన్నయ్య, ఏం చేయమంటావు బాబాయ్? వదిలిపోయిన తర్వాత ఆ లోటు లేకుంటానని పెంచాడు మా అన్నయ్య. జ్యోతి, జ్యోతి లైన్ లోకి రా. ఆల్రెడీ నన్ను క్రియేటివ్ డైరెక్టర్ లైన్ లో పెట్టాడే. ఏయ్, నేను అంది ఆ లైన్ కాదే, ఆన్లైన్. ఇక్కడేదో బ్రేకింగ్ న్యూస్ దొరికేలా ఉంది. ఏమైంది? ఎవరైనా లేచిపోయారా? టవర్ ఎక్కారా, ట్యాంకర్ ఎక్కారా? లోపలికి వెళ్తే గానీ పూర్తి సమాచారం తెలీదు. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పుకోండి, మీరు కొంచెం తప్పుకోండి. కమన్ రాజు. ఏమైందమ్మా? సత్యబాబు గారు పోయారు. ఏమైంది సార్? కేఎస్ గారు వస్తున్నారు, కేఎస్ గారు వస్తున్నారు. రండి సార్, రండి. రాజు కమాన్. రాజు కెమెరా ఆన్ చేయి త్వరగా. ఆల్రెడీ రన్నింగ్. సార్, మీరేం చేస్తుంటారు? నువ్వు అనలే గాని ఏమైనా చేస్తాను సార్. మీరు ఆన్లైన్ లో ఉన్నారు సార్. నేను ఆ లైన్ లోనే ఉన్నాను. లైన్ అంటే అది కాదు, టీవీ 6 లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ కేఎస్ అంటున్నారు, అది మీ బిరుదా? కేఎస్ అంటే కాశీపట్నం సర్పంచ్, అందంగా ఉంటదని కట్ చేసుకున్నారు. సత్యబాబు గురించి మీ అభిప్రాయం? ఆయన ఎలా పోయారు? తెలీదు, ఆయన అడిగి చెప్తాను. నాతో నువ్వు లైన్ లో ఉంటావు కదా. జ్యోతి, ఇక్కడ సత్యబాబు ఎలా పోయారో ఇది హత్యో ఆత్మహత్యో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది హత్య అయితే హెడ్ స్పేస్ నేమ్ 003కి SMS చేయండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే హెడ్ స్పేస్ నేమ్ 005కి SMS చేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూపించే మీ టీవీ 6 నిజానిజాలు పక్కన పెడితే. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి. ఎర్ర రాంబాబు, ఏం జరిగిందిరా? రైలు సీరలో లాస్ వచ్చిందని రైలే పోయినాయి అనుకున్నాను. ఈడ అన్నయ్య కూడా. ఒరే రాంబాబు, నువ్వెందుకు ఎక్కువ పెడతావు? నువ్వు ఏడకు ఊరుకో. అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా గానీ నేను గట్టించే మరుగుదొడ్లకి అన్నయ్య పేరే పెడతాను. ఈ ముక్క టీవీలో చెప్పితే బాగుండేది కదండి. ఆ యాంకర్ చూసాక మాట రాలేదు. మాట రాకపోయినా మనిషి వచ్చేస్తున్నాడు అండి. ఎలా వస్తాడు రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు పోయారు? మీరే. నేనా? ఎవరన్నారు? మీ తమ్ముడు చెప్పాడు. ఇడు అన్నాడు. మీ మొహాలు మండ. నేను బ్రతుకుండగానే చంపేస్తారా? వెళ్ళండి వెళ్ళండి. అది కదనే, మన ఊళ్ళో రైలు వ్యాపారం చేసిన వాళ్ళందరూ లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు కదా, నువ్వు కూడా చేసుకున్నావు అనుకున్నాను. లాస్ వస్తే చచ్చిపోతానా? క్రిందటి సంవత్సరం చేపల చెరువులో లాభం వచ్చింది, ఈసారి పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఇది ఎలా జరిగింది? పని పాట లేదా? ఘోరుమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మైకట్టుకు వచ్చేయడమే. నిజానిజాలతో పని లేదు. టీవీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి న్యూస్ ఏమి దొరక్క ప్రతడ్డమైన చెత్త చూపించేయడమే. వెళ్ళవమ్మా, వెళ్ళ. తాతాజీ, నీ దగ్గర లెక్క ఎంత ఉంది? 10,000 ఉంది. 10 రూపాయలు వడ్డీస్తాను. అలాగే 11 అయితే ఓకే. తీసుకో. ఇక 1000 తీసుకోనండి, మిగతా 9,000. అలాగే. చివరికి మిగిలిదా వడ్డీలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.